मुझको दिया फ्लावर మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు, మామూలుగా లేదు ఈసారి. రే పండు, మనం ప్రతిసారి ఎంటర్ అవగానే ఒకటి చెప్తాం, ఏంటది నీది? ఈ సాలా కప్ నమ్మదే నమ్మదే. మరి చెప్తే ఎవతే నమ్మదే? సెంట్ బాగుంది. గల్లారా. ఏయ్ ఏ సినిమా రిలీజ్ కి అనుకుంటున్నావు నువ్వు? మంది ఆరెంజ్. వాడు ఒక రంగులో ఉండడు, నిరంతరం రంగులే. మనకంట నూరా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. 6-6లే. సరే మేమందరం వచ్చాం, ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? ఆవిడ ఏ గెటప్ లో ఎలా వస్తుందో చూడడానికి గెటప్పా? సిద్ధమా నువ్వు? నేను సిద్ధమే, ఇల్లు మరి జాగ్రత్తగా ఉండాలి. నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. నువ్వు అనుష్కానా? నువ్వు పశుపతిలాగా లేవు, కానీ లోపల చాలా పశుపతులు ఉన్నారు కదా. అలాగే అరుంధతి గెటప్ వేసుకుని కూడా నువ్వు దానికి వాల్యూ ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నాతో ఇదన్నీ పెట్టుకుంటే చాలా ప్రమాదం అయిపోతుంది. కేర్ఫుల్ గా ఉండండి. ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, మనందరం ప్రమాదంలో ఉన్నా. షూకరో బచ్చా. అలా చూస్తావేంట్రా? అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటయ్యా? మన చుట్టూ ఉండే గాలిలో అన్నీ ఉన్నాయి. దేవతను చూస్తావా? చూస్తాను. దేవత. ఇప్పుడు దయ్యాన్ని చూస్తావా? చూస్తాను. అరుంధతి, నన్ను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను. ఏంటి ఆపేసావు? మిగతా చెప్పవా? కుళ్ళబెట్టిన నన్ను అయితే ఇది ఎందుకు కుళ్ళిపోయిందా అని చూస్తుంది. వీటి నుంచి డీని నేను కాపాడుతాను. కాపాడేస్తావా ముసలి బొమ్మాలి? అన్యా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటి? వెళ్ళి పర్ఫార్మెన్స్ చేద్దాం పదండి. నువ్వు రావా? నేను ఎక్కడి నుంచి రాను భయ్య. జాను లిరి నరసింహలో రమ్యకృష్ణ గారిలా చేస్తుందట, నువ్వు రజనీకాంత్ గారిలాగట. అది లెట్స్ వెల్కమ్ జాను లిరి యాజ్ రమ్యకృష్ణ గారు ఫ్రమ్ నరసింహ అండ్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. నరసింహ సినిమాలోని ఒక అద్భుతమైనటువంటి సీన్ ని ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం. రెడీ సార్? నరసింహ, ఏదో తేడాగా ఉందేంటి? టేక్ 25 యాక్షన్. నువ్వు నరసింహనా? నువ్వు రమ్యకృష్ణ. సరిపోయారు ఇద్దరును. నా అందాన్ని చూసి, నా డబ్బుని చూసి చాలా మంది నా వెనక పడ్డారు. వాడు ఎవడో చూపించు, నాకు చెప్పించు కొడతా. ఎందుకో నాకు తెలియదు, నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. చిన్నప్పుడు నీతో ఆడుకున్నానంట, తెలిసి తెలియని వయసులో. మరి ఇప్పుడు ఆడుకుందామా? అయిందా? బాగైందా? నువ్వు బాయ్ చెప్పు. థ్యాంక్ యూ రా జాను లిరి. థ్యాంక్ యూ. ఇప్పుడు సౌమ్య గారు వస్తారు. నరసింహ, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఉన్నా కూడా నువ్వు నాకు వచ్చావు. అతిగా ఆశపడే అంకర్, అతిగా ఆవేశపడే టీమ్ లీడర్ సుఖపడినట్లు చరిత్రలో లేదు. హలో ముసలుడాయి, ఇంత వయస్సు అయినా నీ ఆశ మాత్రం అలాగే ఉద్దిరా. T20 ఇది శర్మ బ్రాండ్. రాజు, మీరు ఎప్పుడు చేసినా ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది.
Baby girl, Jay. I've become a fan already. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి Wow, Jhansi. Pulsar bike Jhansi ki, Jhansi ki, assalu no comparison at all. ఝాన్సీ అంటే తెలుసు మాస్ ఫోక్ ఇవి చేస్తారు కానీ ఈరోజు BMW బైక్ ఝాన్సీ లాగా సంకేత్ వెరీ 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 గుడ్. Couldn't take my eyes off both of y'all. వెల్ కొరియోగ్రాఫ్డ్. రహతుల రహతుల రసగుల వల్ల నా తలుపుల తలుపులు తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించిస్తా అరే పొడి వయసుని బ్యూటిఫుల్. రాహతులా This is OG performance. హెడ్సెట్ వచ్చి వెనక పెట్టిన తర్వాత మీరు చేసిన లిటిల్ గ్రూప్ మణికంఠ ఈరోజు నాకు బాగా పర్ఫార్మర్ కన్నా కొరియోగ్రాఫర్గా చాలా బాగా నచ్చాడు. మాస్టర్ నా మమ్మీ ఏం చెప్తది తెలుసా, దీపు హాల్ లో ఉన్న ఈ స్టూల్ ని కిచెన్ కి తీసుకురా అంటది. నేనేం చేస్తాను తెలుసా, ఏక్ బార్ ఏక్ బార్ ఏక్ బార్ అని రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో బెస్ట్ పులేసి పోదే పోదే పప్పటో పులేసి పోదే పోదే. అష్రఫ్ మాస్టర్ లాస్ట్ ఎపిసోడ్ మీకు చెప్పాను, కంటెస్టెంట్ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుని తాను బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది అన్నది. ఇది నేను అడిగింది. రెజినా గారు, హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ వి హావ్. ఐ రియలీ లైక్ హిమ్. నాకు మీది చాలా కష్టం సాంగ్ చాలా ఇష్టం. Oh, thank you అండి. మనోడంటే నాకు ఇష్టం, మంచి డాన్సర్ అని నేను చెప్తే ఆయన పనిలో ఉన్నాడు. ఓకే. మా డాడీ వాళ్ళకంటే నన్ను బాగా పెంచింది మా బాబాయ్ మాస్టర్. నేను డాన్స్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇన్ని చదువుకోవాలనుకున్నారు. అలాంటి ఆయన ఎప్పుడు లేనిది D15లో ఫైనల్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నా గురించి ఏడుస్తూ ఒక మాట అన్నారు, అరే నువ్వు సక్సెస్ అవ్వడం నేను చూడాలని చెప్పేసి. బట్ ఆ సక్సెస్ అనేది నాకు టైటిల్ అవసరం లేదు, వీళ్ళు వాళ్ళు నాకు ఇస్తున్న ప్రేమ నాకు చాలు అనిపిస్తుంటుంది మాస్టర్. ఈటీవీ వాళ్ళకి ఇక్కడ అందరికీ సెట్లో అందరికీ థ్యాంక్ యూ.